అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇక ఇటీవల ఇరాన్పై యుద్ధం ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి కారణమయ్యారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ ఇప్పుడు మరో దేశంపై యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇరాన్తో యుద్ధంలో దెబ్బతిన్న అమెరికా ఇప్పుడు క్యూబాను సైనిక పరంగా లొంగదీసుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు, చర్యలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ట్రంప్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తమ వాళ్లు చాలా మంది క్యూబాలో ఉన్నారని, మా CIA అక్కడ చురుగ్గా ఉందని అన్నారు. తమ విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్యూబాకు చెందిన వారేనని, తమ వద్ద చాలా మంది నిపుణులు ఉన్నారని తెలిపారు. తాము క్యూబా ప్రజలకు సాయం చేయనున్నామని, త్వరలోనే క్యూబాకు స్వేచ్ఛను ప్రసాదించనున్నామని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో ట్రంప్ తర్వాత టార్గెట్ క్యూబా అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరేబియన్ సముద్రంలోకి అమెరికా తన అత్యంత కీలకమైన USS నిమిట్జ్ విమానవాహక నౌకను ఇప్పటికే పంపింది. దీంతో పాటు భారీగా క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ లోని USS గ్రిడ్లీ డెస్ట్రాయర్, USS పటక్సెంట్ నౌకతో పాటు ఇతర సాధన సంపత్తిని తరలించింది. అయితే గతంలోనూ వెనిజువలా, ఇరాన్పై దాడుల సమయంలో కూడా చాలా ముందుగానే అమెరికా తన విమాన వాహక నౌకలను ఆయా ప్రాంతాల్లోని సముద్ర జలాల్లో మోహరించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే కరీబియన్ సముద్రంలోకి అమెరికా విమాన వాహక నౌకను పంపడంతో క్యూబాపై కూడా CIAతో ఆపరేషన్ చేయించి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా క్యూబా కూడా అమెరికా దాడి చేయవచ్చనే అంచనాకు వచ్చింది. దీంతో ఇటీవలే క్యూబా సైన్యం దాదాపు 300 సాయుధ డ్రోన్లను కొనుగోలు చేసింది. వీటితో అమెరికాలోని గ్వాంటనామోబేపై దాడి చేసేలా ప్లాన్ను రచించినట్లు అమెరికా పత్రిక ఓ కథనంలో పేర్కొంది. ఇది ఉత్తర హవానాకు కేవలం 90 మైళ్ల దూరంలో ఉంది. ఇక ఇప్పటికే డ్రోన్ యుద్ధతంత్రంతో ఇరాన్ చేతిలో దెబ్బతిని పరువు కోల్పోయిన ట్రంప్ సర్కారుకు ఇప్పుడు క్యూబా డ్రోన్లు కంటగింపుగా మారినట్లు తెలుస్తోంది. మరోవైపు క్యూబా కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత, ఆ దేశ రక్షణ మంత్రిగా అధ్యక్షుడిగా పనిచేసిన 94 ఏళ్ల రౌల్ క్యాస్ట్రోపై అమెరికాలో నేరాభియోగాలను జస్టిస్ డిపార్ట్మెంట్ నమోదు చేసింది. 1996లో 2 పౌర విమానాల కూల్చివేత ఘటనలకు సంబంధించి వీటిని నమోదు చేశారు. ఈ ఘటనల్లో 4 చనిపోగా వారిలో 3 అమెరికన్లు ఉన్నారు. అంతర్జాతీయ గగనతలంలో 2 క్యూబా మిగ్ ఫైటర్లు ఈ దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అమెరికా చేసిన అభియోగాలను క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్ కానెల్ బెర్ముడెజ్ తిప్పికొట్టారు. క్యూబా తలవంచకపోవడంతో అమెరికాలో అసహనం పెరిగిపోయిందని అన్నారు.